హలో ఎవ్రీవన్, ఇది మన పైథాన్ సిరీస్ లో ఇది చూసుకోబోయేది డేటా టైప్స్. పైథాన్ లో ఈ యొక్క పార్ట్ అన్నమాట డేటా టైప్స్. డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, కానీ మీరు యూజ్ చేసే కొద్దీ ఇది సింపుల్ అయిపోయేది. సో ఈ డెఫినేషన్ చూసుకున్నాం. ఇన్ పైథాన్ ఏ డేటా టైప్ is a classification that tells the interpreter what kind of value a variable holds. అంటే వేరియబుల్ అనేది ఎలాంటి కైండ్ ఆఫ్ వాల్యూ అనేది హోల్డ్ చేసుకుంటది అనేది డెఫినేషన్ అన్నమాట. సింపుల్. డేటా టైప్ ఇస్ a classification which tells the interpreter what kind of value does variable holds. Simple definition anamata is known as data type. Anyone, if they ask, you just say this definition. Classification that interpreter what kind of value a variable holds is known as data types. Okay. Data types చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకోబోయేది బేసిక్ డేటా టైప్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ ఈ బేసిక్ టైప్ లో వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్. మీరు నాతో ప్రొనౌన్స్ చేస్తుంటుంటే మీకు ఆ నోట్కి అలవాటు అవుతుంది అన్నమాట. ఈ కొత్తగా వింటానికి ఉంటే ఈ ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఏంటంటే, సో ఇఫ్ యూ యూజ్ ఇట్ రిపీటెడ్లీ మీకు నోటికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి బేసిక్ ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ దీంట్లో ఇంటీజర్ చూసుకోబోతున్నాం. ఇంటీజర్ ఇస్ నథింగ్ బట్ హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ అంటే ఏదైనా నెంబర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, కాకపోతే డెసిమల్ పాయింట్ అనేది ఉండకూడదు. డెసిమల్ లేకుండా ఉంటేనే అది ఇంటీజర్ అని తీసుకుంటాం అనమాట. సో ది ఫస్ట్ ఇంటీజర్ 3 లెటర్స్ చేసి ఇది షార్ట్ కట్ లో వాళ్ళు పైథాన్ లో పెట్టారు అనమాట. సో ఇంటీజర్ అని అర్థం. ఓకేనా. సో దీనికి మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది చూసారా. ఇప్పుడు ఇంట్ అవుట్పుట్ ఏమొచ్చింది, ఇంట్ వచ్చింది. సో మీకు ఇది అర్థం అవటానికి ఈ ఎంత తీసేస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు 25 వచ్చింది. ఈ 25 అనేది ఇది ఏజ్ అనే వేరియబుల్లో 25 అనే వాల్యూని పెట్టాం. అలాంటి అది ఏ వాల్యూ అని మనకు తెలియదు అనమాట. తెలియనప్పుడు మనం ప్రింట్ దాంట్లో అదే టైప్ ఆఫ్ వాల్యూ తెలుసుకోవటానికి మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. టైప్ ఫంక్షన్ యూజ్ చేయటం వల్ల ఇది ఈ వాల్యూ అనేది అసలు ఏ టైప్ ఫంక్షన్. ఇప్పుడు డేటా టైప్స్ చాలా టైప్స్ ఉన్నాయి. అట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి జస్ట్ మన టైప్ అన్నప్పుడు అవుట్పుట్ అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అని వచ్చింది. ఇంట్ అంట. ఇంట్ ఇస్ నథింగ్ బట్ ఇంటిజర్. ఇది ఇంటిజరే కదా. ఓకేనా. మనం మన వరకు ప్రింట్ ఫంక్షన్ ఎలాగో ఇట్లా టైప్ ఫంక్షన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ప్రింట్ కానీ ఇన్పుట్ కానీ టైప్ ఫంక్షన్ ఇలా వస్తూ ఉంటాయి. సో రిపీటెడ్లీ విల్ బి సీయింగ్ అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఇంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ ఇది నథింగ్ బట్ ఫ్లోటింగ్ పాయింట్. ఈ ఫ్లోటింగ్ పాయింట్ ని ఫ్లోట్ గా తీసుకున్నాం. సో number with decimal point is known as floating point. Integer is without decimal, float అంటే with decimal అనమాట. అర్థమైనా. మీకు ఫ్లోట్ అనగానే డెసిమల్ పాయింట్ అన్నట్టు గుర్తు రావాలి. నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్ అంటే పాయింట్స్ ఉండాలి ఏదైనా నెంబర్ తర్వాత. ఓకేనా. ఇది కూడా చూద్దాం. కంట్రోల్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అసలు టైప్ కాకుండా మామూలుగా ప్రింట్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. చూసారా అవుట్పుట్ 99.99 వచ్చింది. ఓకే, అసలు ఇది ఏ డేటా టైప్, ఇంటా ఫ్లోట్ అది మనకు తెలియదు. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. టైప్ ఫంక్షన్ అంటే కంపైలర్కి అర్థమైంది. ఓకే వీళ్ళు టైప్ ఏ డేటా టైప్ కావాలని అనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదేమో అన్నట్టు ఇట్ గివ్స్ దిస్ టైప్ ఆఫ్ డేటా టైప్ వి ఆర్ యూజింగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది. అండ్ బూలియన్. బూలియన్ ఓకేనా. బూలియన్ లో బూల్. ఓకేనా. ఈ 4 లెటర్స్ తీసుకొని బూలియన్ లో బూల్ చేశారు. ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అని గుర్తుండగానే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకేనా. ఓకే, దీని కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అండ్ ఓకే, ఇప్పుడు
టూ ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఇది టూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన ఫాల్స్ వచ్చినా నథింగ్. చూసారా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్. ఓకేనా? సారీ, ఫాల్స్. ఫాల్స్ అనమాట. సారీ, ఇంగ్లీష్. అండ్ ఇక్కడ ఎప్పుడు ఫాల్స్ కంటూ కానీ ఎప్పుడు క్యాపిటల్స్ ఉండాలి. ఇక్కడ స్మాల్ పెడితే ఎర్రర్ వచ్చింది ఇందాక వచ్చినట్టు. ఓకేనా? అండ్ ఇందాక ట్రూక్ వచ్చినప్పుడు కూడా మనం క్యాపిటల్ టీ పెట్టాలన్నమాట. సో స్మాల్ టీ పెడితే ఎర్రర్ వచ్చింది. చూసి కూడా ఇక్కడ కరెక్ట్ వచ్చింది. అండ్ స్మాల్ టీ ఇస్ నాట్ వర్క్ అనమాట. ఎర్రర్ వచ్చింది. నేమ్ ఎర్రర్. అండ్ నేమ్ ఎర్రర్ అంటే మనం ఏదో నేమ్ లో మనం తప్పు చేయబడింది చూసుకోండి. మీరు డైలీ చేస్తుండే కొద్దీ అర్థమైపోయింది. అండ్ ఇది టైప్ ఫంక్షన్ లో కన్వర్ట్ చేద్దాం. అండ్ ప్రింట్ లో టైప్ అని పెట్టేసి అది ఏ టైప్ అని ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఏ టైప్ అని తెలియటానికి చూసారా, బూల్. బూల్ అండ్ నడుచుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది, బూలియన్ అనమాట. అండ్ స్ట్రింగ్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఎన్క్లోజింగ్ కోర్స్ అనమాట. కోర్స్ నథింగ్ బట్ డబుల్ కోర్స్, సింగిల్ కోర్స్, ట్రిపుల్ కోర్స్ చూసుకుంది కదా. అండ్ ఇప్పుడు అది కూడా చూసుకోబోతున్నా. ఇప్పుడు ఇది ఏదైనా నేమ్ అదనే కాదు, ఏ నేమ్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. కాదు అది ఇప్పుడు ఇది థింక్ చేసాం. ఇది ఏంటిది, నెంబరా, స్ట్రింగా, బూలియనా, ఫ్లోటా అని తెలియటానికి టైప్ ఫంక్షన్. ఇప్పుడు టైప్ అనేసి అదే ఏ డేటా టైప్ అని వచ్చింది. సింపుల్ స్ట్రింగ్ అని వచ్చింది. ఓకే, ఈ నేమ్స్ ఆర్ నథింగ్. ఇప్పుడు చూడండి, అదే స్ట్రింగ్ అని ఇచ్చింది. స్ట్రింగ్ మీరు కోర్స్ లో నంబర్స్ పెట్టినా అది స్ట్రింగ్ గానే తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కోడ్స్ అనమాట. అందుకే ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు, ఎన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్. కోర్స్ లో అంటే ఫర్ నథింగ్ బట్ సింగిల్ కానీ డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఏదైనా తీసుకుంటే అది సింగిల్ గానే తీసుకుంటే సింపుల్. ఓకేనా? బేసిక్ డేటా టైప్ లో ఇంటీజర్, ఫ్లోటింగ్, బూలియన్, స్ట్రింగ్. దిస్ ఇస్ అబౌట్ సింపుల్ అండ్ బేసిక్ డేటా. నెక్స్ట్ వచ్చి కలెక్షన్ కంటైనర్ డేటా టైప్. కంటైనర్ లాగా ఒక ఒక- ఒక గ్రూప్ గా స్టోర్ అయ్యేదాన్ని, ఒక కంటైనర్ లో స్టోర్ అయ్యేదాన్ని కంటైనర్ ఆర్ కలెక్షన్ డేటా టైప్ అంటారు. వాటిలో వచ్చి లిస్ట్, టుపుల్, సెట్, అండ్ డిక్షనరీ అన్నమాట. అండ్ ఇది చూసుకోబోతున్నాం సెట్ లిస్ట్ గురించి.